కాలేజీలో లైఫ్ స్పాయిల్ ఎక్కడవుతుందో నేను చెప్తానంటే ఎందుకు వినవు మామ. 10th ఇంటర్లో మంచి పర్సంటేజ్తో బయటికి వెళ్తావు, కష్టపడతావు, కష్టపడి జేఈ మెయిన్స్లో లేదా ఎంసెట్లో నీట్లో ఐఐటీ సీట్ కన్ఫర్మ్ తెచ్చుకుంటావు. నెక్స్ట్ ఎక్కడ నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది మామ. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక కాలేజ్ చూస్ చేసుకుని అక్కడ జాయిన్ అవుతావు మామ. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అక్కడే నీ లైఫ్ ఫినిష్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, అక్కడ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నీకు కొంతమంది ఫ్రెండ్స్ తయారవుతారు మామ. ఆ ఫ్రెండ్స్తో మంచిగా పరిచయం ఏర్పడింది మామ. మొదటగా ఫ్రెండ్స్తో లైట్గా ఉంటావు, కాలేజీలో ఎక్కొట్టడం స్టార్ట్ అవుతావు. కొంతమంది ఎవరైతే ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే వేరే రీతిలో ఉంటుంది. లేదు అనుకుంటే ఆ ఫ్రెండ్స్ ద్వారా నువ్వు ఇనిషియల్ స్టార్ట్ ఏం చేస్తావు అంటే, ఫ్రెండ్స్ మంచి వాళ్ళు అయితే ఎడ్యుకేషన్ పరంగా వేరేలా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ వేరే రకం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్తాను మామ విన్ను. ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది నీకు. ఇక్కడ ఆల్కహాల్ స్టార్ట్ అవుతుంది మామ. ఆల్కహాల్ స్టార్ట్ అయిన తర్వాత అసలు నువ్వు ఏం చేయలేవు అనమాట. వాళ్ళ ప్రపంచంలోనే ఉండిపోతావు. వాళ్ళు ఏం చేస్తే అది, ఎలా అంటే అలా. చిన్నగా సిగరెట్ కూడా మొదలు పెడతావు మామ. ఏదో విధంగా నువ్వు లవ్ను మెయింటైన్ చేస్తావు. లవ్ను మెయింటైన్ చేయటం తర్వాత డ్రగ్స్ అనమాట. ఇంకా డ్రగ్స్తో స్టార్ట్ అవుతావు. ఇంకా డ్రగ్స్తో స్టార్ట్ అయ్యి ఎక్కడ నీ లైఫ్ టాపర్గా స్టార్ట్ అయ్యావో ఇక్కడ కాలేజ్కి వచ్చేసరికి ఎండ్ అయిపోయింది మామ. లైఫ్ అనేది ఒక టాప్ క్లాస్ స్టూడెంట్గా స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిద్ది అంటే వరస్ట్ ఫేజ్లో ఎండ్ అయిపోయింది మామ. ఇదే లైఫ్.